నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ స్టేడియంలో త్వరలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తాం. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జరుగుతున్న పనులతో పాటు స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వింజమూరులో వరుస చోరీలు. నెల్లూరు జిల్లా వింజమూరు గ్రామంలో ఒకే రోజు 2 ఇళ్లలో చోరీ. నగలు దోచుకెళ్లిన దొంగలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పార్టీ కోసం కష్టపడే వారికి పదవుల్లో ప్రాధాన్యత. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ముఖ్య నేతలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని సూచనలు ఇచ్చిన మంత్రి పొంగూరు నారాయణ. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి అభిషేకాలు. గూడూరు మండలం కొందకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. స్టేడియంలో క్రీడాకారులు, వాకర్స్ కు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో ఓపెన్ జిమ్ అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆయన స్థల పరిశీలన చేశారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పరిశీలించారు. అలాగే స్టేడియంలో జరుగుతున్న డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులు తనిఖీ చేశారు. పనులు నాణ్యతగా చేపట్టాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ స్టేడియంలో పలు సమస్యలు తెలిపారని, ఇప్పటికే దాతల సహకారంతో ఇండోర్ జిమ్ ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్తో మాట్లాడి 17 లక్షల రూపాయలు కేటాయించి డ్రైనేజీ కాలువ పనులు చేపట్టామని తెలిపారు. పెన్వర్ కంపెనీ వారి సహకారంతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. మొట్టమొదట గ్రౌండ్లో ప్రసాద్ నాయుడు గారి సహాయ సహకారాలతో జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఈ మొత్తం గోడలన్నీ ప్యాచ్ వర్క్లు ఉన్నాయి. దాన్ని ప్యాచ్ వేయించాలంటే కూడా అందరూ సహాయ సహకారాలతో ప్యాచ్లు కూడా వేయించాము. తర్వాత దీనికి సంబంధించినటువంటి సున్నం కొట్టేయాలని చెప్పినప్పుడు కూడా దాన్ని కూడా అందరూ సహాయ సహకారాలతో సున్నం కూడా వేయించాం. అట్లాగే ఇక్కడ ముఖ్యంగా ఓపెన్ జిమ్, అంటే మహిళలకి ఒక ఓపెన్ జిమ్ పెడితే బాగుంటుందని చెప్పి అందరూ క్రీడాకారులందరూ అడిగారు. ఎవరిని అడిగితే బాగుంటుంది అనేటువంటి అందరి అభిప్రాయాలు తీసుకుంటే మా మధు గారు, అలాగే మా కన్వర్ థామస్ గారు, వీళ్ళందరినీ అడిగిన తర్వాత వెంటనే నేను చేస్తాను అని చెప్పారు. అట్లాగే ఆ గ్యాలరీని జిందాల్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా స్పాన్సర్ చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు ఈ గోడ కూడా దాదాపు 17 లక్షలు, ముఖ్యంగా మా రాజా చెప్పినట్టు క్రీడాకారులకు ఇబ్బంది లేకుండా, అలాగే మా రాజా, ఇంకో రాజా ఇక్కడ యోగా నేర్పించాడు, మా గురువు రాజా, ఆయన కూడా పాపం ఇక్కడ యోగా నేర్పిస్తుంటాడు. ఇబ్బందికరంగా నీళ్ళు వచ్చి తడిచిపోయి వాసన వచ్చేటువంటి కార్యక్రమం కూడా చాలా చూసాం ఈ గ్రౌండ్. అవన్నింటినీ కూడా మా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ గారు వెంటనే 15 లక్షల రూపాయలు దీనికి శాంక్షన్ ఇచ్చాడు. అట్లాగే లోపల కూడా ఒక కాలువ ఏర్పాటు చేయాలంటే నేను హాస్పిటల్ కమిటీ చైర్మన్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి డబ్బులు దాదాపు 7 లక్షల రూపాయలతో దాన్ని కూడా శాంక్షన్ చేసాము. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ గారు వచ్చి ఇప్పుడే వర్క్ని కూడా స్టార్ట్ చేయడం నిజంగా చాలా సంతోషం. అడిగిన వెంటనే అసలు గ్యాలరీ యాక్చువల్గా మా మధు గారు కట్టేయాలా, కానీ సారీ మధు గారు, అంటే మంచి అవకాశం. ఎందుకంటే గూడూరులో ఇంత పెద్ద గ్రౌండ్ ఎక్కడ లేదు, అందరూ ఎవరు వచ్చినా ఇక్కడికే వస్తారు. కానీ నేను రిక్వెస్ట్ చేశాయా ఓపెన్ జిమ్ లేడీస్కి లేదు అంటే ఒప్పుకున్నారు. ఎందుకంటే ఆయన కూడా బాగా యోగాలో కూడా తరిపోయినటువంటి ఇప్పుడు మంచి ట్రైనింగ్లో ఉన్నాడు ఆయన కూడా. కాబట్టి ఎంత అవసరమో మహిళలకు కూడా ఆయనకు కూడా తెలుసు కాబట్టి అది శాంక్షన్ చేసినటువంటి మా పని. ఇంకా మరికొందరు మాట్లాడారు. గూడూరులో మా మిత్రులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ స్టేడియంలో ఉన్నటువంటి క్రీడాకారులు వాకర్స్ అందరం వెళ్ళి వారిని కలిసాము.
కలిసిన తర్వాత గ్రౌండ్లో ఉండే సమస్యలు వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారు ఈ సమస్యలన్నీ కూడా నేను దగ్గరుండి చేస్తానని చెప్పడం, చాలా త్వరితగతిన మేము అడిగినటువంటి సమస్యలన్నీ కూడా, ఉదాహరణకి గ్రౌండ్ రిపేర్ అయితేనేమి, ఈ చుట్టూ ఉన్న ప్రహరీ వాళ్ళంతా ప్యాచింగ్ వరకు మొత్తం గ్రౌండ్ పాడైపోయి గోడలన్నీ కూడా హోల్స్ పడిపోయి ఉంటే అవన్నీ ప్యాచింగ్ వర్క్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఒక ఓపెన్ జిమ్ ఒకటి అడిగాం మేము, వారు కూడా వెంటనే జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటుగా ఈ క్రీడాకారులందరూ కూడా గోడ చుట్టూ పెయింటింగ్ వేస్తే బాగుంటుందంటే ఆ వైట్ వాష్ కూడా అంతా వేపిస్తూ ఉన్నారు. అదే కాకుండా గ్రౌండ్లో ఉన్నటువంటి గ్యాలరీ దగ్గర దాపు శిథిలావస్థకు చేరుకొని పడిపోయేటువంటి పరిస్థితి ఉంటే అది కూడా వారి దృష్టికి తీసుకెళ్లిపోయిన తర్వాత గ్యాలరీ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ప్రతి జనవరిలో మేము ఎంసెల్ క్రికెట్ టోర్నమెంట్ జరిగేటప్పుడు ఆ రెయిన్ సీజన్లో హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ ప్రహరీ గోడ నుంచి వాటర్ మొత్తం గ్రౌండ్లోకి వచ్చి మ్యాచ్లు జరగనీయకుండా ఎన్నోసార్లు ఆగిపోయినటువంటి పరిస్థితి. ఈ ఇయర్ అయితేనేమి, లాస్ట్ ఇయర్ అయితేనేమి ఆ సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను మాకు వెంటనే పరిష్కారం చేయండి సార్ అని అడిగిన తర్వాత వారు చాలా ఇనిషియేటివ్ తీసుకొని కలెక్టర్ గారితో 1-2 సార్లు మాట్లాడి ఆ ప్రహరీ గోడ శాంక్షన్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా క్రీడాకారులు, వాకర్స్ అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఆ వర్క్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ రోజు ఆ గోడ కూల్చేస్తా ఉన్నారు. ఆ వాటర్ ఇంకా రాకుండా దానికి శాశ్వత పరిష్కారాన్ని కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా దాపు 500 మంది వాకర్స్, క్రీడాకారులు ఉన్నటువంటి ఈ స్టేడియంలో ఒక ఓపెన్ జిమ్ పెడితే బాగుంటుందని వారి దృష్టికి తీసుకెళ్లాం. ఈ రోజు వారు కూడా వాళ్ళ టీమును తీసుకొచ్చి దాన్ని పరిశీలించడం జరిగింది. చాలా తొందరలో 3వ తేదీ లోపల ఆ ఓపెన్ జిమ్ కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్ర ప్రసాద్, రవి, గంటా మధుకృష్ణ, థామస్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని మెడికల్ కళాశాలలో ఉన్న క్యాంపు కార్యాలయంలో ఆయన ముఖ్య నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నెల్లూరులోని మెడికల్ కళాశాలలో ఉన్న క్యాంపు కార్యాలయంలో డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమావేశం నిర్వహించారు. నగర పరిధిలోని 5 దేవాలయాల కమిటీ చైర్మన్లు, పాలక మండలి సభ్యుల ఎంపికపై కసరత్తు చేశారు. అందరి అభిప్రాయాలు తీసుకుని పారదర్శకంగా పదవుల్లో ప్రాధాన్యత ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండి పార్టీ కోసం కష్టపడే వారికి పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అన్ని కులాలు తనకు సమానమని వ్యాఖ్యానించారు. పదవుల కేటాయింపుల్లో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తామని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పకుండా మంచి పదవులే వస్తాయని మంత్రి నారాయణ నాయకులకు భరోసా ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ తదితరులు పాల్గొన్నారు. వింజమూరులో వరుస చోరీలు జరిగాయి. 2 ఇళ్లలో ఒకే రోజు దొంగలు చోరీకి పాల్పడడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కలిగిరి సిఐ వెంకటరమణ సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని గాయత్రి నగర్లో నివాసం ఉంటున్న చంద్రశేఖర్ రెడ్డి మరియు సోమిశెట్టి వెంకటేశ్వరులు ఇళ్లలో ఒకే రోజు వరుస దొంగతనాలు జరిగాయి. వెంకటేశ్వరులు ఇంట్లో ఉన్న దేవుడి గదిలో ఉంచిన 30 సవర్ల బంగారు నగలు, 13,000 రూపాయల నగదును దొంగలు దోచుకెళ్లారు. అలాగే మద్దూరి చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో దీపారాధనకు సంబంధించిన వెండి వస్తువులు దొంగిలించారు. వాటి విలువ సుమారు 10,000 రూపాయలు ఉంటుందని బాధితుడు తెలిపారు. ఈ మేరకు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కలిగిరి సిఐ వెంకటరమణ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీం ద్వారా వివరాలు రాబట్టి తొందరలోనే నిందితులను పట్టుకుంటామని ఆయన తెలిపారు. అలాగే బాధితులు మాట్లాడుతూ జొన్నవాడ క్షేత్రానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు పగులగొట్టినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ నేపథ్యంలో నగలను దొంగలు దోచుకెళ్లారని వారు వాపోయారు. నేను చిత్రపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జిటి టీచర్గా పనిచేస్తున్నాను. మేము నిన్న మా పాపకి మొక్కుబడి ఉండడం చేత సాయంత్రం 5 గంటలకి ఆటో బస్ స్టాండ్ వరకు తీసుకొని ఆటోలో ఎక్కి తర్వాత బస్సులో జొన్నవాడికి వెళ్ళడం జరిగింది. తర్వాత మేము అక్కడ జొన్నవాడి నుంచి 6 గంటలకి ఇంజమూరు వచ్చేసరికి మా డోరు పగలగొట్టి ఓపెన్ చేసామని గమనించి ఎస్ఐ గారికి తెలియజేయడం జరిగింది. బంగారము పూజ గదిలో బ్యాగ్లో పెట్టినాము. దాదాపు 25 నుంచి 30 సవర్ల లోపల పోయి ఉంటుంది. అలాగే 13,000 రూపాయల డబ్బులు పోయినాయి, తీసుకుని వెళ్ళినారు. చంద్రశేఖర్ రెడ్డి, గాయత్రి నగరం, సొసైటీ రోడ్డు, డిమౌంట్ స్కూల్ దగ్గర మా హౌసు రాత్రి దొంగతనం జరిగింది. తలుపులు పగలగొట్టి దేవుడి గుడిలో ఉన్న వెండి సామాన్ తీసుకెళ్లారు. 2 కుందెనలు, 1 ప్లేటు, కుంకుమ పరిణి వీటి వరకు ఎత్తుకెళ్ళి ఇల్లంతా
చిందరవందరగా చేశారు. నాయుడుపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో గిరిజన సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై బాలజ్యోతి గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గిరిజన సంఘం నాయకులు, మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ ప్రేమ్ కుమార్, ఎంపీడీఓ సురేష్ బాబు, ఏపీఎం ఉమాదేవి, ఎంఈఓ మునిరత్నం, సిడిపిఓ ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎస్టీ కాలనీ మహిళలందరూ కూడా ముందుకొచ్చి వారి వారి సమస్యల్ని ఇక్కడికి తీసుకురావడం, మీ సమస్యలు తెలుసుకోవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఈరోజు కొంచెం ఆరోగ్యం బాగాలేకపోయినా మీ సమస్యల కోసం మీరు అందరూ వచ్చారని ఒకే ఒక కారణంతో ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లోని అంతకుముందు రోడ్లు ఎక్కడ 10 సంవత్సరాలుగా రోడ్లు ఎక్కడ వేసింది లేదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో మనం ఎన్ఆర్జీఎస్ ద్వారా మనకు మండలానికి 2 కోట్ల లెక్కన నియోజకవర్గం మొత్తం 12 కోట్లు శాంక్షన్ అయితే దాంతో మనం అంతా కూడా రోడ్లు వేసుకున్నాం. ఇంకా కొంతమంది రోడ్లు వేయలేదని చెప్తున్నారు. అవి నెక్స్ట్ అంటే అన్నీ ఒకేసారి వేయడం కుదరదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మండలానికి 3 కోట్ల లెక్కన శాంక్షన్ చేస్తున్నారు. ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ గ్రామాల్లో అంతా కూడా మనం రోడ్లు వేసుకుంటాం. ఇంటికి ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు అందరూ కూడా ఎంపీడీఓ గారికి దగ్గరికి కానీ ఎంఆర్ఓ దగ్గరికి కానీ తీసుకెళ్ళి మీ పేర్లు మీ అవి ఇస్తే డీటెయిల్స్ ఇస్తే అందరికీ కూడా ఇల్లు శాంక్షన్ చేసే ప్రయత్నం తప్పకుండా చేద్దాం. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతటా ఎక్కడ పేదరికమే ఉండకుండా చేస్తాను అని ఆయన ఒకే నినాదంతో ముందుకెళ్తున్నారు. అలాగే మేమందరం కూడా పనిచేస్తున్నాం. అధికారులు అందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తూ మనకు అనుకూలంగా పనిచేస్తున్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక ఇన్ఫోసిస్ మీటింగ్ అనేది ఈరోజు ఏర్పడడం జరిగింది. దీనికి ముందుగా మేము 1 సంవత్సరం నుంచి మేమైతే మా స్టాఫ్ అయితే నాయుడుపేట సరౌండ్లో ఒక 18 గ్రామాల్లో కూడా యానాదులు ఎస్టీలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే దాని మీద ప్రతి గ్రామానికి వెళ్ళి హౌస్ హోల్డ్గా ప్రతి కుటుంబానికి వెళ్ళి ఒక సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే చేసిన తర్వాత సర్వే దగ్గర 3 months నుంచి 4 months పట్టింది. సర్వే చేసిన తర్వాత కన్సల్టేషన్ చేసాం. అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, అందులో గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్ని ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనే దాంట్లో కన్సల్టేషన్ చేస్తే మాకు ఒక కన్సల్టేషన్ రిపోర్ట్ వచ్చింది. హిందువుల పవిత్ర ఆలయమైన తిరుమల కొండపై నమాజ్ చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని తెలంగాణ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. తిరుమల దర్శనానికి వెళ్లే భక్తుల డ్రైవర్ల ఐడి కార్డులను తనిఖీ చేయాలని నాయకులు సూచించారు. తిరుపతి తిరుమల దేవస్థానం హిందువులకి ఒక పవిత్రమైన స్థానం. కానీ అట్లాంటి పవిత్రమైన స్థానంకి అపవిత్రమైన చేయనికి చాలా కుట్రలు జరిగినాయి. అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు సమయంలో కూడా ఇది 7 కొండలు కాదు, ఇది 5 కొండలే అని అప్పుడు కూడా ప్రచారం జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పెద్ద అపచారం జరిగింది. లడ్డుల్లో వేరే వేరే జంతువులు మాంసంతో తయారు చేసిన ఆయిల్ కలిపినారని అంత పెద్ద అపచారం కూడా జరిగింది. అది కాకుండా తిరుపతి తిరుమల దేవస్థానం ప్రాంగణంలో ఏరియాలో కన్వర్షన్ జరుగుతుంది, అది కూడా జరిగింది. అది కాకుండా వేరే మతమోలు గుడి ప్రాంగణంలో పనిచేస్తున్నారు, జాబ్లు తీసుకుంటున్నారు, అట్లాంటివి కూడా కొన్ని ఇష్యూస్ జరిగినాయి. ఇప్పుడు కొత్తగా ఒక ఇష్యూ, ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక ముస్లిం సమాజానికి చెందిన ఒక వ్యక్తి తిరుమల అట్లాంటి కొండపైన నమాజ్ చదువుతున్న అట్లాంటి ఒక వీడియో వైరల్ అవుతుంది. నేను చాలాసార్లు తిరుపతి తిరుమల వెళ్తా, మధ్యలో ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. ఒక ఎమ్మెల్యే ఉంటే కూడా అక్కడ వెహికల్ మొత్తం చెకింగ్ అవుతుంది. మేము కూడా దిగాలి, మా మొత్తం సామాన్ కూడా బయట పెట్టాలి. ఒక్కొక్క సామాన్ చెక్ చేస్తారు, ఒక్కొక్క బ్యాగ్ చెక్ చేస్తారు, మంచిది అది. కానీ ఇప్పుడు
మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా టీటీడీ చైర్మన్ గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. చాలామంది వేరే వేరే ట్రావెల్స్తోని వెహికల్ మాట్లాడి తీసుకొని వస్తారు. మీరు సామాన్ చెక్ చేస్తారు, వెహికల్ ఆపుతారు కదా, అసలు ఆ డ్రైవర్ ఐడి కార్డు కూడా మీరు చెక్ చేయాలని నా ఒక నివేదిక. ఒకవేళ వేరే మతములు డ్రైవర్లు కూడా ఉంటే తిరుమల కొండ పైన ఎంట్రీ లేదు, అట్లాంటివి కూడా ప్రచారం చేస్తే చాలా బాగుంటుందని నేను టీటీడీ చైర్మన్ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. గూడూరు మండలంలోని కుందకూరు సమీపంలో ఉన్న కనుమరాయి కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా వజ్జావారిపాళెం గ్రామానికి చెందిన కాటూరు రమణారెడ్డి నిర్మల వ్యవహరించారు. మనుబోలు సమీపంలోని చిర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే విశ్వనాథ స్వామివారి ఆలయంలో కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా బొర్రా వెంకటేశ్వర నాయుడు జ్ఞాపకార్థం వారి సతీమణి చంచమ్మ, కుమారులు వెంకట్రావు, మోహన్ వ్యవహరించారు. సద్గురు వెంకయ్య స్వామి జై గురు వెంకయ్య స్వామి, సద్గురు వెంకయ్య స్వామి జై గురు వెంకయ్య స్వామి. ఓ స్వామి మా స్వామి దత్తాత్రేయ లీలా రూప జై జై వెంకయ్య స్వామి, సద్గురు వెంకయ్య స్వామి జై గురు వెంకయ్య స్వామి. దత్తాత్రేయ లీలా రూప జై జై వెంకయ్య స్వామి. నాగలేటూరులో నరుడై పుట్టిన నారాయణుడయ్యా స్వామి, నాగలేటూరులో నరుడై పుట్టిన నారాయణుడయ్యా స్వామి. ఓ స్వామి మా స్వామి పుడమిలో పుట్టిన పురుషోత్తముడవు సద్గురు వెంకయ్య స్వామి, సద్గురు వెంకయ్య స్వామి జై గురు వెంకయ్య స్వామి. దత్తాత్రేయ లీలా రూప జై జై వెంకయ్య స్వామి. శనివారం నాడు గుడిలో కదిలే పల్లకిలో స్వామి, శనివారం నాడు గుడిలో కదిలే పల్లకిలో స్వామి. శనివారం నాడు గుడిలో కదిలే పల్లకిలో స్వామి. ఏడు కొండల వెలిగే వేలుపు శ్రీ వెంకటేశ్వరుడే స్వామి, సద్గురు వెంకయ్య స్వామి జై గురు వెంకయ్య స్వామి. దత్తాత్రేయ లీలా రూప జై జై వెంకయ్య స్వామి. పెన్నేటి తీరానా వెలసిన శ్రీరంగనాయకుడే స్వామి, పెన్నేటి తీరానా వెలసిన శ్రీరంగనాయకుడే స్వామి. ఆరాధనలో గరుడ సేవలో శ్రీరంగనాథుడవే స్వామి, సద్గురు వెంకయ్య స్వామి జై గురు వెంకయ్య స్వామి. దత్తాత్రేయ లీలా రూప జై జై వెంకయ్య స్వామి. మహాత్ములెందరో పుట్టిన భారత భూమిలో
మహాత్ములెందరో పుట్టిన భారత భూమిలో స్వామి ఓ స్వామి మా స్వామి భారత భాగ్య విధాతవైన మునబోడు చిల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి దేవస్థానం వద్ద ప్రతి శనివారం స్వామివారికి విశేషించి పంచామృత అభిషేక కార్యక్రమం, గుని పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన మనుగోడు బాలాజీ స్టిమర్ స్టోర్స్ అధినేత అయినటువంటి వెంకట్రావు గారు, మోహన్ రావు గారు, వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ తండ్రి అయినటువంటి బొర్రా వెంకటేశ్వర నాయుడు గారి యొక్క జ్ఞాపకార్థం 7వ వర్ధంతి సందర్భంగా శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీ సునీల్ నగర్ లో కొలువైన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ స్టేడియంలో త్వరలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తాం. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జరుగుతున్న పనులతో పాటు స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వింజమూరులో వరుస చోరీలు. నెల్లూరు జిల్లా వింజమూరు గ్రామంలో ఒకే రోజు 2 ఇళ్లలో చోరీ. నగలు దోచుకెళ్లిన దొంగలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పార్టీ కోసం కష్టపడే వారికి పదవుల్లో ప్రాధాన్యత. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ముఖ్య నేతలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని సూచనలు ఇచ్చిన మంత్రి పొంగూరు నారాయణ.
వైభవంగా లక్ష్మీ నరసింహుడికి అభిషేకాలు. గూడూరు మండలం పొందకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.